కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కని విని ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వరదలు రావడంతో వాగులు వంకలు పొంగిపొరలాయి. భారీగా వచ్చిన వరదలకు 100 ఏళ్ల నాటి పోచారం ప్రాజెక్టు తట్టుకుని నిలబడింది. గండిపడిన ప్రాజెక్టు చెక్కు చెదరకపోవడంతో రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద తాకిడికి పోచారం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద మట్టి కొట్టుకుపోయింది. హుటాహుటిన మట్టిని పూడ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పిలుపునిచ్చారు. దీంతో 4000 ట్రాక్టర్ల మట్టిని తెచ్చి పూడ్చేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 100 ఏళ్ల నాటి ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ఎమ్మెల్యే తెలిపారు. నాయుడుపేట మండల్ పోచారం ప్రాజెక్టు వరద ఎక్కువ వస్తున్నది. దానివల్ల డ్యామ్కు కొంచెం ప్రాబ్లం అయినట్టుంది. దానివల్ల సి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది, ఈఎన్స్ గారితో మాట్లాడడం జరిగింది. సుమారు 4000 ట్రిప్ల మట్టి అవసరం ఉంది కనుక ప్రతి గ్రామం నుంచి కూడా మనం ఇలా ట్రాక్టర్ చేయాలి. ఎమర్జెన్సీగా ఇంకా వరద పెరుగుతా ఉన్నది కనుక 4000 ట్రాక్టర్ల మట్టి వేస్తే మనకు టెంపరీ డ్యామ్ ను మనం ప్రొటెక్ట్ చేసుకుని వెళ్తాం. మరి 100 సంవత్సరాల పోచారం ప్రాజెక్టును కాపాడుతున్న బాధ్యత మనందరికీ కనుక